ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. వంశీ గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం అనే పుస్తకం నుంచి యాత్ర అనే కథను ఇప్పుడు మనం విందాం. సెప్టెంబర్ చివరి వారం. తెల్లవారుజాము నుంచే కురవడం మొదలెట్టింది వర్షం. ఉదయం 6 గంటలకి నాంపల్లి స్టేషన్లోకి వచ్చిన అరవింద్ 5వ నంబర్ ప్లాట్ఫారం మీద ఆగున్న ఈస్ట్ కోస్ట్ ఎక్కాడు. సైడ్లో బెర్త్ కింద సూట్ కేసు, ఎయిర్ బ్యాగు సర్దుకొని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. 2 రోజుల క్రితమే అతని భార్య ప్రమీలారాణితో విడాకులు తీసుకున్నాడు. ఆమె శీలం మంచిది కాదని తెలిసి మంచి లాయర్ని పెట్టుకుని చాలా కాలం పోరాడి చివరికి నెగ్గిన అతను కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి కలకత్తా అవతల ఫ్రెండ్ చక్రపాణి ఉంటున్న మెచడా అనే ఊరు వెళ్తున్నాడు. అక్కడక్కడ జనంతో సైలెంట్గా ఉన్న ఆ కంపార్ట్మెంట్లో ఉన్నట్టుండి పెద్ద కేకలు. ఏంటా అని చూస్తే 50 ఏళ్లుంటాయి అతనికి. పొడుగ్గా కావిడి బద్దలా ఉన్నాడు. ట్రాలీ సూట్ కేసు లాక్కొస్తూ వెనకాలే ఇంకో పెట్టె మోసుకొస్తున్న భార్య దమయంతిని, పొడుగాటి ఇనప్పెట్టెని మోసుకొస్తున్న 2 కొడుకుల్ని రెండని అరుస్తుంటే ఆ 12-15 ఏళ్ల కుర్రాళ్ళు శంకుగాడు వెంకుగాడు తండ్రిని కూడా చూడకుండా తెగ తిట్టేసుకుంటున్నారు భూషణరావుని. వాళ్ల సీట్లు అరవింద్ దగ్గరలోనే వచ్చాయి. అరుస్తా కరుస్తా అందర్నీ తెగ కంగారు పెట్టేస్తున్న అతని పేరు భూషణరావు. రైల్వేలో పనిచేశాడు. అతని ఫ్యామిలీ మొత్తానికి పాస్ ఉంది. అదట్టుకొని ఆల్మోస్ట్ ఇండియా అంతా తిరిగేశాడు. ఇప్పుడు కాశీ బయలుదేరాడు. అరవింద్ ఏమీ అడక్కపోయినా చెప్పుకుంటా పోతున్నాడు భూషణరావు. 6:50 అయ్యింది. బయలుదేరిన ఈస్ట్ కోస్టు 7-10 నిమిషాలకి సికింద్రాబాద్లో ఆగిందో లేదో 30 ఏళ్ల ఆడమనిషి తుఫాన్లాగా దూసుకొచ్చేసింది. ఆమె వెనుక ఇంకా చాలామంది జనం ఎక్కుతున్నారు. వాళ్లను వదిలేసి ఆ ఆడమనిషి విషయానికొస్తే భ్రమర అంట పేరు. భర్తకి కలకత్తాలో ఉన్న చౌరంగి ప్రాంతంలో ఉద్యోగమట. తనకి ఈ హైదరాబాద్లో పంజాగుట్ట దగ్గరున్న సైబర్ టెక్ అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అంట. నెలకోసారి భర్త దగ్గరకు వెళ్ళాలంట. భూషణరావుతో ఎందుకు అని అడగరేం అంది. అడగను అన్నాడు భూషణరావు. ఎందుకో నువ్వే చెప్తావు కాబట్టి. ఏడ్సేవ్లే అన్నట్టు నవ్వేసి, సరే వినండి అయితే, నెలకోసారెళ్ళి ఆ మనిషిని చెక్ చేసుకోలేదనుకోండి, అక్కడ ఏ బెంగాలీ మనిషినన్నా మరిగితే అంది భ్రమర. 7:20 దాటాక కదిలింది రైలు. భ్రమర, భూషణరావు కబుర్లతో కంపార్ట్మెంట్ అంతా ఒకటే సందడిగా ఉంది. రైలు ఇంకా భువనగిరి దాటలేదు. ఆ కాసేపట్లోనే భూషణరావు బావ, అతని భార్య దమయంతి అక్క అయిపోయారు భ్రమరకి. వాళ్ల మగపిల్లలిద్దరూ తనకేదో ఎదురు చెప్పారని ఒకటి డిప్ప మీదేసి ఇంకోడికి సొంటి పిక్కలు పెట్టేసింది. 10 గంటలకి వరంగల్లో ఆగగానే డాక్టర్ వెంకటరమణ అనే 50 ఏళ్ల బ్రహ్మచారి ఎక్కాడు. ఆయన ఇన్నాళ్లు గల్ఫ్లో ఉన్నాడంట. ఇసుక తప్ప పచ్చదనమే ఉండదంట అక్కడ. ఇప్పుడు ఇండియాకొస్తే ఒకటే పచ్చదనం అంట. ఇక్కడ ఏ పచ్చని పాదు చూసినా తనకి ఆశ్చర్యంగానే ఉంటుందంట. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ చూడ్డానికి వెళ్తున్నాడంట. అతను భ్రమరని అదోలా చూస్తుంటే ఏంటలా చూస్తున్నారు అని అడిగేసింది. దాంతో కంగారు పడిపోయి పక్కకు తిరిగితే నవ్విన భూషణరావు స్వరం కాస్త తగ్గించి, అరగంట క్రితం నన్ను ఈ టైప్లోనే అడిగింది. ఇది పిల్ల కాదు, ఫిరంగి అన్నాడు. మహబూబాబాద్లో ఆగగానే కాల్చిన వేరుశెనక్కాయలు, మసాలా బఠానీలు, వేడివేడి సమోసాలు అమ్మే జనంతో సందడి పెరిగిపోయింది. అమ్మేవాళ్లలో ఆడాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎవరొస్తే వాళ్ల దగ్గర అన్నీ కొనేస్తూ తను తినడమే కాకుండా చుట్టూ ఉన్న అందరికీ కొనిపెడుతున్నాడు. కిటికీలోంచి ఏం చూస్తున్నా ఆహా అని మురిసిపోతూ, ఆహా ఏమి టేస్ట్, ఈ రుచుల గురించి ఈ రాత్రి నా డైరీలో రాసేసుకోవాలి అంటున్నాడు వెంకటరమణ. జేబులో నుంచి పరిస్థితి భూషణరావు వెంకటరమణ మీద వాలిపోయాడు. ఆ కబురు ఈ కబురు చెబుతా పెట్లోకొస్తున్నవన్నీ ఆ వెంకటరమణతోనే కొనిపించేస్తున్నాడు.
భూషణ్ రావుతో చనువు పెరిగిన వెంకట్రమణ, ఈ ప్రపంచంలో మీకు బాగా ఇష్టమైన మనిషి ఎవరు అన్నాడు. నా భార్య అన్నాడు. ఎందుకు అడిగాడు వెంకట్రమణ. నన్ను అబ్బరంగా చూసుకుంటది, శుభ్రంగా వండి పెడద్ది. తను ఒట్టి నీళ్లతో చారు కాసినా అది అమృతమే, చాలా గొప్ప రుచి అన్నాడు భూషణ్ రావు. కాశీ వెళ్తే అక్కడ మనకిష్టమైనది ఒకటి వదిలేయాలి కదా, మీరక్కడ ఏం వదిలేస్తారు అడిగాడు వెంకట్రమణ. మా ఆవిడ్ని చెప్పాడు భూషణ్ రావు. మీ ఆవిడ్ని కాశీలో వదిలేయడం ఎందుకు, నేను బ్రహ్మచారిగాణ్ణి, నా బెర్త్ మీద వదిలేయచ్చు కదా అన్న వెంకట్రమణ గోబ మీద బుడగ పేలినంత పెద్ద సౌండ్ వచ్చేలాగా ఒక్కటేసింది భ్రమర. ఫూల్ అయిపోయిన వెంకట్రమణకి ఏం మాట్లాడాలో తెలియక, ఏదో కామెడీ కన్నాన్లే, సిగరెట్ కాల్చుకొని వస్తా అంట ఫుట్బోర్డ్ వైపు వెళ్ళిపోయాడు. బండి విజయవాడ వచ్చేసరికి 1:30 దాటింది. గాలివాటం బాగా పెరిగింది. వర్షం కురుస్తానే ఉంది. ఎవరెవరో ఎక్కుతున్నారు. వాళ్లతో పాటు కనకదుర్గ గుడిలో పూజారుల ఫ్యామిలీలో ఒకడైన చక్రవర్తి అనే పూజారి గారు కూడా ఎక్కాడు. ఖరగ్పూర్లో వాళ్ళ అబ్బాయి ఉంటున్నాడంట. వర్షం కంటే గాలి బాగా పెరుగుతోంది. రకరకాల స్టేషన్లు దాటుకుంటా మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో నిడదవోలులో ఆగిన బండ్లోకి అయోధ్య రామాచార్యులు గారని 70 ఏళ్ల ముసలాయన్ని చెరో రెక్క పట్టుకుని 2 యువకులు లోపలికి ఎక్కిస్తున్నారు. వాళ్ల వెనకాలే శారద. ఆ యువకుల్లో ఒకతని పేరు నరేష్ అట, రెండోవాడి పేరు సూరిబాబు. వాళ్ళిద్దరూ అయోధ్య రామాచార్యులు గారి పెద్ద కొడుకు బిడ్డలంట. ఇక శారద ఆయన ఆఖరి కొడుకు రామాచారి భార్య అంట. ఆ రామాచారి ఈ మధ్య పోయాడంట. ఒక పక్క భూషణ్ రావు, ఇంకో పక్క వెంకట్రమణ పోటీపడి మరీ చూస్తున్నారు శారదని. పలకరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వాళ్ళని అలా చూసిన భ్రమర, ఈ వయసులో మీకు ఈ పని అవసరమంటారా అనేసరికి కంగారు పడిపోయారు. తాడేపల్లిగూడెంలో కొన్న సొసైటీ పాలకోవా బిళ్ళలు 2 శారదకిస్తూ, తీసుకోండి బాగుంటాయి అంది భ్రమర. నవ్వేసిన శారద వద్దంది. నాకెట్టచ్చు కదా అన్నాడు భూషణ్ రావు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టను గాని, ఇందాకేమన్నావు, మీ ఆవిడ్ని కాశీలో వదిలేస్తావా, ఇంకా మర్చిపోలేదా అంట వెంకట్రమణతో పాటు వెళ్ళిపోయాడు భూషణ్ రావు. ముసలి అయోధ్య రామాచారిని గారిని బాత్రూంకి తీసుకొస్తున్నాడు సూరిబాబు. ఎందుకలా అస్తమాను బాత్రూంకి తీసుకొస్తున్నారు అని అడిగితే, ఆయనకి ప్రోస్టటైటిస్ అనే వ్యాధి కారణంగా యూరిన్ రిలీజ్ ప్రాబ్లం ఉందని చెప్పారు అరవింద్కి. ఆపరేషన్ చేయించచ్చు కదా అని అరవింద్ అడిగితే, ఈ వయసులో కుదరదన్నారు డాక్టర్లు అని చెప్పాడు నరేష్. రైలు అన్నవరం దాటుతుంటే ఆ వర్షంలోనే దూరంగా కనిపిస్తున్న దేవుడి కొండ మీద లైట్లు చూస్తా కళ్ళు మూసుకుని దండబెట్టుకుంటున్న శారదని చూశాడు అరవింద్. మధ్య మధ్యలో ఆగుతా అనకాపల్లి దాటాక వచ్చే దువ్వాడ అనే చిన్న స్టేషన్లో ఆగిపోయింది రైలు. ఏదో బండి క్రాస్ అవ్వాలంట, కదలడానికి టైం పడద్దంట. అది విని పరిగెట్టుకొచ్చిన భూషణ్ రావు ఆ ముక్క భార్య దమయంతికి చెప్పాడు. వెంటనే వాళ్ల శంకుగాడు వెంకుగాడు ఆ రేకుపెట్టని దించి ప్లాట్ఫారం మీదకి తీసుకెళ్లి మూత విప్పారు. లోపల స్టవ్వు, వంట సామాన్లు, పప్పులు, ఉప్పులు, బియ్యం ఉన్నాయి. స్టవ్వుకి గాలి కొట్టాడు భూషణ్ రావు. ఆల్రెడీ కలిపి ముద్దలు చేసి ఉన్న చపాతీ పిండిని వత్తి తల్లికిస్తుంటే అర్జెంటుగా డజన్ చపాతీలు కాల్చేసి స్టవ్ ఆర్పేసింది. అది చూసిన అరవింద్, మొబైల్ కిచెన్ బానే ఉందే అని నవ్వుకున్నాడు. గ్రీన్ సిగ్నల్ పడింది. ఏమాత్రం కంగారు పడని కుర్రాళ్లు అన్నీ రేకుపెట్టలో సర్దేసి కంపార్ట్మెంట్లోకి పట్టుకుపోతుంటే చిత్రంగా చూస్తున్నాడు అరవింద్. రైలు కదిలింది. వేడివేడి చపాతీల్లో బంగాళాదుంప కుర్మా వేసుకుని కడుపు నిండా తింటుంది భూషణ్ రావు కుటుంబం. ఇటుపక్క 1.5 లీటర్ కోకోకోలా బాటిల్లో ఓల్డ్ క్యాస్క్ రమ్ కలుపుకొని కొంచెం కొంచెం చప్పరించటం, దొంగతనంగా శారదని చూడ్డం మొదలెట్టిన డాక్టర్ వెంకట్రమణ మధ్య మధ్యలో ఆహా ఏం టేస్టు అంటున్నాడు. వాల్తేరులో చాలా మంది ఎక్కారు. శారద ముసలాయనికి మాత్రలేయడానికి లేస్తే ఆ సీట్లోకొచ్చి కూర్చున్న నరేష్ చెప్పడం మొదలెట్టాడు అరవింద్కి.
వాళ్ల తాతయ్య అయోధ్య రామాచార్యులు గారికి చనిపోయిన వాళ్ల చిన్నాన్న హరినాథన్న, వాళ్ల పిన్ని శారద అన్న పంచి ప్రాణాలంట. ఆయన చివరి కోరిక ఒకటుందంట. ఏమిటి అన్నాడు అరవింద్. మా శారద పిన్నిని ఎవరికన్నా యోగ్యుడికిచ్చి పెళ్లి చేయాలంట. ఆ పెళ్లి తను చూడాలంట. అంతవరకు నన్ను తీసుకెళ్లొద్దని ప్రతిరోజు విశ్వేశ్వరుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు తాతయ్య. అదంతా విన్న డాక్టర్ వెంకటరమణ మనం మ్యారేజ్ చేసుకుంటేనో అని క్వశ్చన్ వేసుకొని, ఈ వయసులో ఎందుకు, ఆయన సెకండ్స్ ఎందుకు అనుకున్నాడు. శారద వచ్చింది. ఆమెకి సీట్ ఇచ్చి వెళ్ళిపోయాడు నరేష్. వాల్తేరు స్టేషన్లో కొనుక్కున్నవన్నీ, ఇళ్ల నుంచి తెచ్చుకున్నవన్నీ తినేసిన జనం పక్కలు సర్దుకుంటున్నారు. రమ్ము తీసుకుంటున్న డాక్టర్ వెంకటరమణ కిటికీలో నుంచి బయటికి చూస్తూ, ఆహాహా, ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఈ రాత్రి నా డైరీలో రాసుకోవాలి అంటుంటే ఏంటా అని బయటకు చూసింది భ్రమర. చీకటి వర్షం తప్ప ఏం లేకపోయేసరికి తిట్టుకుంటూ వెంకటరమణ్ణి చూసి వెళ్ళిపోయింది. ఓ 2 గంటలయింది. చాలా వర్స్ట్ టోన్తో, కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా అని గొంతెత్తి పాడుతున్నాడు వెంకటరమణ. నిద్రోతున్న జనం ఉలిక్కి పడుతూ లేచిపోయారు. ఇద్దరైతే జడుసుకున్నారు కూడా. దూసుకుంటా వెంకటరమణ దగ్గరకొచ్చిన భ్రమర అర్జెంటుగా పాడ్డం ఆపు అంది. ఆపకపోతే మెడ కొరికేస్తాను. బాగలేదా అడిగాడు వెంకటరమణ. చిచ్చి అన్నాడు నిద్రలేచిన భూషణరావు. భ్రమర దగ్గరికి జరిగిన వెంకటరమణ, పోనీ వానా కాదు వరదరాజా అనే ఓల్డ్ సినిమా సాంగ్ 3 శృతిలో పాడుకోనా అనేసరికి అతని చేతిలో కోలా బాటిల్ లాక్కుని బయట పారేసింది. అది చూసిన పూజారి చక్రవర్తి, మంచి పని చేశావమ్మా అనేసి రగ్గు కప్పేసుకున్నాడు. అసలు నేను సింగర్ నవ్వబోయి డాక్టర్ నయ్యాను తెలుసా భ్రమరా? నీ సింగింగ్తో ఇంతమంది ప్రాణాలు బలికోరబోయావు. డాక్టర్గా ఎంతమందిని పొట్టను పెట్టుకున్నావు? ప్రొఫెషనల్ సీక్రెట్ చెప్పను అన్నాడు వెంకటరమణ. టైం అవుతుంది. గాలి వర్షం నీళ్లు లోపలికొచ్చేస్తున్నాయి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రకరకాల స్టేషన్లు దాటుతుంది. కంపార్ట్మెంట్లో జనమంతా నిద్రపోతున్నారు. మామగారిని బాత్రూంకి తీసుకువెళ్లాలి కాబట్టి అరవింద్ ముందు సీట్లో కూర్చున్న శారద మట్టుకి పైబర్త్ ఎక్కలేదు. నిద్రపట్టని భూషణరావు కప్పుకున్న పచ్చ గళ్ల దుప్పటి కన్నంలో నుంచి చూస్తున్నాడు శారదని. మెలకువగా ఉన్న అరవింద్ శారదనే చూస్తున్నాడు. ఆలోచిస్తున్నాడు, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు శారద గురించి. మా శారద పిన్నిని ఎవరన్నా యోగ్యుడికిచ్చి పెళ్లి చేయటం మా తాతయ్య చివరి కోరిక అన్న నరేష్ మాటలు ఆ వర్షం రాత్రి మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి. పాపం శారద అనుకుంటా ఆమెనే చూస్తా చాలాసేపు ఆలోచించిన అరవింద్ ఒక నిర్ణయానికొచ్చాడు చివరికి. మధ్యలో ఆగుతూ వెళ్తున్న బండి ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయిన ఇచ్చాపురం దాటి ఒరిస్సాలోకి ఎంటర్ అవుతుంది. అరవింద్ తనని చూస్తున్నాడని స్పష్టంగా గమనించిన శారద చీర కొంగు ముఖానికి అడ్డం పెట్టుకుంది. 1:30 ప్రాంతంలో ఛత్రపూర్లో చాలాసేపు ఆగిపోయింది రైలు. ఏ స్టేషన్ శారదా పిన్ని అంట నిద్రలేచిన నరేష్తో, టీ దొరుకుతుందేమో ట్రై చేద్దాం, వస్తావా అన్నాడు అరవింద్. పదండి అన్నాడు నరేష్. దిగి ప్లాట్ఫారం మీద నడుస్తుంటే అదృష్టం, మోకాళ్ల దాకా నిక్కరు టీషర్టు వేసుకొని నడుంకి ఎర్రటి గావంచా కట్టుకున్న ఆ ఒరియా మనిషి ఆ వర్షం రాత్రి కాసిచ్చిన టీ రుచి జన్మలో మర్చిపోలేనిది. తాగి తిరిగొస్తుండగా నరేష్ భుజం మీద చెయ్యేసిన అరవింద్, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు నరేష్. తుఫాన్లాగుంది. గాలి విసిరి కొడుతోంది. దూరంగా మెరుపులు ఉరుములు. మీ శారదా పిన్నిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆశ్చర్యపోతా చూసిన నరేష్తో ఇంకా చాలా మాట్లాడాడు అరవింద్. ఇద్దరూ లోపలికొచ్చిన కాసేపటికి కదిలింది రైలు. శారదని పడుకోమన్న నరేష్ అరగంట తర్వాత అయోధ్య రామాచారిని బాత్రూంకి తీసుకెళ్తూ అరవింద్ చెప్పిన మాటలు చెప్పి అతన్ని చూపించాడు. వెనక్కొచ్చి అరవింద్ ముందు నిలబడ్డ ఆ ముసలాయన కన్నీళ్లతో నమస్కారం చేశాడు.
అంత పెద్ద ఆయన ఈ అరవింద్కి నమస్కారం పెట్టడం చూసిన భ్రమర ఎందుకు ఆయన అలా చేశారని అడిగింది నరేష్ని. జరిగింది చెప్పాడు నరేష్. షాక్ అయిపోయిన భ్రమర అరవింద్ దగ్గరకొచ్చి కొన్ని గంటల్లోనే ఆ శారదక్కని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నారు. సంపూర్ణ జీవితానికి సంబంధించిన సమస్య ఇది. ఈ డెసిషన్ ఇంత ఫాస్ట్గా ఎలా తీసుకున్నారు? వెనకాలేమైనా కారణముందా అని అడిగింది. నవ్వేసిన అరవింద్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అలా ప్రేమించిన కథలు కోకల్లలు తెలుసు కదా అన్నాడు. అయితే అంది భ్రమర, నా నిర్ణయం కూడా అలాంటిదే. పైగా చాలాసేపు ఆ శారదని చూసిన నాకు ఆమె కళ్ళల్లో ఎన్నో కథలు దృశ్యాలు కనిపించాయి అన్నాడు. శారద దగ్గరకొచ్చి అడిగితే పీలగా నవ్వేసి మావయ్య కోరిక తీర్చాలి అంతే అంది. ఆ అరవింద్ తనని కన్విన్స్ చేశాడు గాని ఎందుకో సబబుగా తొయ్యలేదు భ్రమరకి. 3 గంటలు దాటింది టైము. వర్షం గాలి బాగా పెరిగిపోయాయి. కుంటుతూ నడుస్తున్న రైలు కల్లిపడఘాట్ అనే చిన్న స్టేషన్లో ఆగిపోయింది. పావుగంట అరగంట కాదు, చాలా గంటల సేపు. తెల్లవారింది. కంపార్ట్మెంట్లోంచి దిగుతున్న అందరూ ఏంటా అని ఎంక్వైరీ చేస్తే నెక్స్ట్ వచ్చే నిరాకర్పూర్ నుంచి కుర్దా రోడ్ జంక్షన్ దాకా చాలా చోట్ల చాలా పట్టాలు కొట్టుకుపోయినాయంట. ట్రాక్ సరిచేస్తే గాని రైళ్లు నడవ్వంట. ఎన్ని రోజులు పడద్దో చెప్పలేరంట. ఆ స్టేషన్లో ఏమీ దొరక్క చాలా అవస్థ పడుతున్నారంతా. కొందరైతే అక్కడ అమ్ముతున్న పూరి, పసుపు బాగా ఎక్కువేసేసి తొక్క తీయని బంగాళాదుంప కూర చాలా రేటు పెట్టి కొనుక్కున్నాక తినలేక అవస్థ పడుతున్నారు. వాళ్లను చూసిన దమయంతి, పాపం పెట్లో చాలామంది తెలుగు వాళ్ళున్నారండి అంది. అవును పాపం, తిండికి వాళ్లు పడే అవస్థ చూస్తుంటే జాలేస్తోంది వేదనతో అన్నాడు భూషణ్ రావు. భర్తలో ఈ మార్పు చూసి షాక్ అయిపోయింది దమయంతి. ఆమెకి బాగా దగ్గరగా వచ్చిన భూషణ్ రావు కళ్ళెమ్మట నీళ్లెట్టుకుంటా, పాపం మనతో పాటు వాళ్లకు కూడా వండి పెడదామా అన్నాడు. మతిపోయినట్టు అతన్నే చూస్తా పిల్లలతో ఆ చిన్న స్టేషన్ ప్లాట్ఫారంలో ఒక మూల శుభ్రం చేయించి స్టవ్ వెలిగించి అట్లపెనం పెట్టి వచ్చేటప్పుడు అమితాబ్ బచ్చన్ క్యాన్ నిండా తెచ్చుకున్న పిండితో దోశలు వేసి విస్తళ్ళ కట్ట విప్పి ఒక్కో ఆకులో 3 దోశలు దోస ఆవకాయ వేసి పెడుతుంది దమయంతి. అటుపక్క నుంచి ఒక్క శారదని తప్ప తక్కిన అందరి దగ్గర దోసకింతని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయటం మొదలెట్టిన భూషణ్ రావుని చూసిన దమయంతి మూర్చొచ్చి పడిపోతే నీళ్లు కొట్టి లేపింది భ్రమర. మధ్యాహ్నం భోజనానికి అంతా డబ్బులిచ్చారు. కల్లిపడ ఊళ్ళోకెళ్లిన మగవాళ్లు కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నూనె కొనుక్కొచ్చారు. శంకుగాడు, వెంకుగాడు, నరేషు, సూరిబాబు ప్లాట్ఫారంలో పంక్తి భోజనానికి శుభ్రంగా ఊడుస్తున్నారు. స్టేషన్ మూలన్న సిమెంట్ బెంచి మీద ఒంటరిగా కూర్చున్న శారద దగ్గరికెళ్లి మంచి చెడ్డ మాట్లాడుతున్నాడు భూషణ్ రావు. నెయ్యి, పాత ఊరగాయి, గుత్తి వంకాయ కూర, పప్పు పులుసుతో ఆ తుఫాన్ రోజు మధ్యాహ్నం వడ్డిస్తుంది దమయంతి. అందరితో పాటు తింటున్న డాక్టర్ వెంకటరమణ, ఆహాహా ఏమి రుచి, నా జన్మలో తినలేదు ఈ టేస్ట్ గురించి, ఈ రాత్రే డైరీలో రాసేసుకోవాలి అన్నాడు. రుచిగా ఉన్న పప్పు పులుసు ముద్దలు దోరుస్తున్న పూజారి చక్రవర్తి గారు, నీ పేరు దమయంతి కాదు, మనం వెళ్తున్న ఆ కాశీలో అన్నపూర్ణేశ్వరి అన్నాడు. ముసలి అయోధ్య రామాచారి కూడా చాలా ఎక్కువే తినేశారు ఆ వేళ. సాయంత్రం అయ్యింది. వర్షం దాని పాటికది కురుస్తూనే ఉంది. గాలి వీస్తూనే ఉంది. ఇటుపక్క రాత్రి భోజనానికి ఏం చేద్దాం అని శంకు వెంకులతో దమయంతి ఆలోచిస్తుంటే అటుపక్క అందరి దగ్గర స్టార్ హోటల్ రేట్లు వసూలు చేస్తున్నాడు భూషణ్ రావు. దమయంతి దగ్గరకు వచ్చిన భ్రమర, కొత్తగా పరిచయమైన ఫ్రాంక్గా మాట్లాడుతున్నందుకు క్షమించక్క. అవును, ఈ మనిషిని ఎలా భరిస్తున్నావక్క అంది. ఆ తుఫాన్లో నవ్వేసింది దమయంతి. ఆ మనిషి నవ్వు చూసిన భ్రమరకి చాలా అర్థమవటంతో ఇంకేం మాట్లాడలేకపోయింది.
ఆ తుఫాన్లో పగలు రాత్రికి తేడా తెలియడం లేదు. అయోధ్య రామాచారి గారికి జ్వరం వచ్చింది. దమయంతి గారి దోసల పెనంలా కాలిపోతుంది ఒళ్ళు. అది చూసిన నరేష్ కంగారు పడిపోయి ఊళ్ళోకెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తానంటే ఆపిన భ్రమర ఉన్నాడు కదా ఇక్కడ అంటా వెంకటరమణం చూపించింది. వచ్చి చూడమని నరేష్ రిక్వెస్ట్ చేస్తే నేను పశువుల డాక్టర్ని విషాదంగా అన్నాడు వెంకటరమణ. ఛీ, నీ మీద నాకు ఎప్పటినుంచో డౌటు అని తిట్టుకుంది భ్రమర. ఊళ్ళోకెళ్ళి గోపీనాథ మహంతి అనే ఒక ముసలి ఆర్ఎంపీని తీసుకొచ్చాడు సూరిబాబు. అయోధ్య రామాచారిని చెక్ చేసిన ఆ డాక్టరు రకరకాల మందులు రాసి 100 రూపాయలు తీసుకుని వర్షంలో తడుచుకుంటా వెళ్ళిపోయాడు. ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకున్న మనవలు పరిగెత్తారు ఊళ్ళోకి. ఇటు పక్కన కళ్ళు తెరిచిన అయోధ్య రామాచార్యులు గారు అందర్నీ పిలిచి, నాకు పిలుపొచ్చింది. గంగానది ముందున్న హరిశ్చంద్ర ఘాట్లో కొలువు తీరి ఉన్న ఆ కాశీ విశ్వేశ్వరుడి దగ్గర నుంచి నాకు పిలుపొచ్చింది. ఈ తుఫాన్లో మిమ్మల్ని అందరినీ కోరగోడని కోరుతున్నందుకు నన్ను క్షమించండి. నా తల్లి మా శారదకి ఈ అబ్బాయి అరవింద్కి పెళ్లి చేయండి. అమ్మా అయ్యా, అది నేను చూసే భాగ్యం నాకు కలుగు చేయండి అంటా కన్నీటితో అందరికీ నమస్కారం చేస్తుంటే చుట్టూ మొగిన జనం మనసులు అదోలాగా అయిపోయినాయి. భ్రమరైతే ఏడ్చేసింది. ఈ పని చేయడానికేమో ఆ దేవుడు నన్ను ఈ రైలు ఎక్కించాడు అనుకుంటా ముందుకొచ్చిన పూజారి చక్రవర్తి గారు ఆ రైల్వే ప్లాట్ఫారం ముందు వాళ్ళ పెళ్లి చేయడానికి కావలసిన సామాన్ల లిస్టు రాసిచ్చాడు. ఎముకలు విరిగితే కట్లు కట్టే పుత్తూరులాగా ఈ రాష్ట్రంలో కట్లకి ఈ ఊరు చాలా ఫేమస్ అంట. ఊళ్ళోకెళ్ళి ఆ గ్రామం వీధిలో ఉన్న కిరాణా దుకాణం దగ్గరికి వెళ్తే తలుపులు మూసేసుకుని ఇంట్లో కూర్చున్న షాపు యజమాని నోట్లో నాంచున్న తమలపాకులతో బయటకొచ్చాడు. అతన్ని బతిమాలి బామాలి షాప్ తలుపులు తీయించి చక్రవర్తి గారు తమ్మన్న సామాన్లన్నీ పట్టుకొచ్చాడు సూరిబాబు. ఇక తక్కిన వాళ్ళు రాత్రి భోజనాలకి ఏర్పాట్లలో ఉన్నారు. అందరికంటే ఎక్కువ కష్టపడ్డ డాక్టర్ వెంకటరమణ తడిసి ముద్దైపోయి పూజారి చక్రవర్తి తెమ్మని అప్పచెప్పిన ఇటుకలు సన్నాయి మేళం వాళ్ళని తీసుకొచ్చాడు. ఆ రాత్రి కరెంటు లేని ఆ కల్లిపడఘాట్ రైల్వే స్టేషన్లో ఆ తుఫాన్లో అక్కడ హోమగుండంలో అగ్నిసాక్షిగా జరుగుతున్న అరవింద్ శారదల పెళ్లి చూస్తున్నారు అయోధ్య రామాచారి గారు. మాంగళ్యధారణ జరుగుతుంటే ఆ స్టేషన్ మాస్టరు, ఆగిపోయిన రైలు డ్రైవరు, గార్డు కూడా వచ్చి అక్షింతలు వేశారు. శోభనానికి ఆ పాతకాలం స్టేషన్లో గదే లేకుండా పోయింది. దాంతో ఆడాళ్ళు మగాళ్ళు కలిసి చీరలు దుప్పట్లు కంపార్ట్మెంట్ చుట్టూ కట్టేశారు. ఊళ్ళోకెళ్ళి సంపాదించిన కొవ్వొత్తులు వెలిగించింది భ్రమర. దమయంతి తీసుకొచ్చిన ఆ కొత్త చీర కట్టుకున్న శారద ఆ కొవ్వొత్తుల వెలుగులో లోయర్ బెర్త్ మీద కూర్చున్న భర్త ముందు నిలబడింది. బయట వర్షం చప్పుళ్ళు వింటా ఆమెనే చూస్తున్న అరవింద్ కూర్చో అన్నాడు. అతని ఎదురు బెర్త్ మీద కూర్చుంది శారద. తన దగ్గరకొచ్చి తన్ని చేర్చి కూర్చుని ఒకానొక అవ్యాజమైన ప్రేమతో మాట్లాడదారని ఊహించుకుంటున్న శారదని శారదా అని పిలిచాడు అరవింద్. తలెత్తి చూసింది. అందంగా నవ్వాడు అరవింద్. ఆనందంగా చూడ్డానికి ప్రయత్నం చేసింది శారద. శారద, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా అన్నాడు. నిజమే అన్నట్టు తలూపి అతని 2 పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకుంది శారద. నువ్వొక విధవ్వి. అలాంటి నీకు సుమంగళి అయ్యే భాగ్యం కలుగు చేశాను. ఈ విషయంలో నువ్వు నాకు ఎప్పటికీ కృతజ్ఞురాలివై ఉండాలి అన్నాడు. మీరన్నది చాలా కరెక్ట్ అన్నట్టు చూసి మరోసారి మనసారా అతనికి నమస్కారం చేసుకుంది శారద. అసలుకొస్తే శారద, ఎవరో అన్నట్టు భర్త పోయిన ఆడది నమిలి ఊసేసిన కిళ్ళీ లాంటిది, కాల్చి పారేసిన సిగరెట్ లాంటిది. అలాంటి నిన్ను దయతో కరుణించాను. నేనొక దయామయుణ్ణి, నేనొక కరుణామయుణ్ణి, నీకు మళ్లీ ఒక జన్మనిచ్చిన ఆదిదేవుణ్ణి అంటూ మొదలెట్టిన అరవింద్ మాటల మధ్యలో నువ్వు మనిషివి, నీకు యవ్వనం ఉంది,
నీకు మనసుంది, నువ్వు పెళ్లికి సంసారానికి అర్హురాలివి లాంటి చిన్న మాట కూడా అనకుండా తనెంత గొప్పవాడో, ఒక విధవ కోసం తన జీవితాన్ని ఎంత త్యాగం చేశాడో చెబుతున్నాడు. ఆ వర్షం కురుస్తుంటే ఆగిపోయున్న ఆ రైలు పెట్టె లోపలి శోభనం గదిలో మాట్లాడుతూనే ఉన్నాడు అరవింద్. రాత్రి 2 దాటింది. లెక్చర్ ఇంకా ఆపలేదు. మాట్లాడుతానే ఉన్నాడు తను చేసిన త్యాగం గురించి. అతగాడి మాటలు వింటానే నిద్రపోయింది శారద. తెల్లారింది. ప్లాట్ఫారం మీద ఎవరి పనులలో వాళ్ళున్నారు. టీ, పూరీ కూర, రసగుల్లా, కోవా, జాల్ముడి అమ్ముకునే ఒరియా వాళ్ళు దిగారు. కొడుకుల్ని పిలిచిన దమయంతి గుమ్మడికాయ వడియాలున్నాయి, పచ్చిపులుసు చేసి బంగాళాదుంపలు వేపుడు చేస్తాను అంట కావలసిన సామాన్లు చెప్తుంది. పెట్లోంచి దిగిన శారదని ఇంతకు ముందులా కాకుండా పవిత్రంగా చూసిన డాక్టర్ వెంకట్రమణ, ఆహాహా, నా లైఫ్లో నేను చూడని ఈ సీన్ని అర్జెంటుగా నా డైరీలో రాసేసుకోవాలి అంటుంటే అతని జబ్బ పట్టుకున్న భ్రమర, డైరీలో రాసుకుంటావో డ్రైనేజీలో దూకుతావో అది నీ టేస్ట్ కానీ దమయంతక్క కొబ్బరికాయ పచ్చి శనగపప్పు కూర వండుతానంటుంది అంది. ఆహాహా, వెంటనే అంటున్న వెంకటరమణ మూతి మీద బలంగా ఒకటేసిన భ్రమర, మీరు భూషణరావు బావ వెంటనే బయలుదేరి అవన్నీ పట్రండి అంది. మధ్యాహ్నం దమయంతి గారు వేడివేడి మసాలా వడలు వేస్తుంటే తింటూ, ఆహాహా, ఏమి రుచి అన్నాడు నరేష్. ఈ ముక్క నేననాలి అన్నాడు వెంకటరమణ. రుచిగా ఉన్నాయి కాబట్టి మేం కూడా అనొచ్చు అన్నాడు నరేష్. వాళ్ల జబ మీద ఒకటేసి నవ్వుతా మందలిస్తున్న శారదని దగ్గరికి పిలిచిన అరవింద్ కుర్రాళ్లని తాకి మరీ, ఏంటా మాటలు, ఏంటా చనువు, తగ్గించు శారదా అన్నాడు. ఇందాక కొబ్బరికాయ కోసం ఊళ్ళోకి వెళ్లిన భూషణరావుకి నాటు సారాకాయ దొరకటంతో ఇంటర్వెల్ అవ్వకుండా తాగటంతో ఒకటే డోకులు. భార్య దమయంతి ఏమీ అనకపోయినా వెంకుగాడు మట్టికి తెగ తిట్టేస్తున్నాడు. స్టేషన్లో ఒక మూలకెళ్ళి నిలబడ్డ భ్రమర దూరంగా కనిపిస్తున్న కొండల్ని, ఘాటిని చూస్తా, ఇవన్నీ చూస్తుంటే కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, పాట పాడుకోవాలనిపిస్తుంది, కానీ నాకు రాదే అనుకుంది. నాకొచ్చు, పాడన 3:30 శృతిలో అన్నాడు వెంకటరమణ. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు అని అరుస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది భ్రమర. రాత్రి అయ్యింది. వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులు, బెర్తుల మీద ఎదురెదురుగా వాళ్ళు. మళ్ళీ మామూలే, నువ్వో విధవ్వి, నీకు గొప్ప భవిష్యత్తుని ఇచ్చాను, నా జీవితం అల్పమైన నీకోసం త్యాగం చేశాను అంట పెద్ద లెక్చర్లు. నిద్రొచ్చిన శారద నిన్నట్లాగే పడుకుంది. తెల్లారింది. ఆ చిన్న స్టేషన్లో ఎక్కడ చూసినా జనమే. తుఫాన్ ఏమాత్రం తగ్గలేదు. ఈ పల్లెటూళ్ళలో ఏం దొరకటం లేదంటున్నారు కదా, పోన్లేండి, బియ్యం, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఆవాలు పట్టండి, వైష్ణవ పులిహోర చేస్తాను అంది దమయంతి. పెళ్ళయ్యాక శారదని చూడ్డం మానేసిన భూషణరావు తన కలెక్షన్ పనిలో తనున్నాడు. డాక్టర్ వెంకటరమణ కూడా అంతే. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక, అవును శారద, పోయిన భర్త అస్థికలు కలపడానికి తమ్ముడో తండ్రో మగాళ్ళు వెళ్తారు, ఆడదానివి, వాళ్ళ కూడా నువ్వెళ్ళడం ఏంటి? ఒక్కసారి ఎవరినన్నా అడిగి చూడు, నేను ఒప్పుకోను అన్నాడు అరవింద్. చీకటి పడింది. లెక్చర్లు మామూలే. తెల్లవారుజాము శారద నిద్రపోవడం మామూలే. వారం రోజుల తర్వాత తుఫాను ఎండకొస్తోంది. చాలా రోజుల తర్వాత తుఫాను తగ్గింది. ఎండ కాస్తుంది. రైలు పట్టాలు బాగయ్యాయి. రైళ్లు నడుస్తున్నాయి. మధ్య మధ్యలో ఆగుతా నడుస్తున్న ఈస్ట్ కోస్ట్ హౌరా స్టేషన్లోకి వచ్చేసరికి ఇంకో 2 రోజులు పట్టింది. 22 ప్లాట్ఫారంలున్న చాలా పెద్ద స్టేషను హౌరా టెర్మినల్. రకరకాల జనంతో ఆగిన రకరకాల ట్రైన్స్. ఎటు చూసినా గందరగోళంగా ఉంది. కోడలు, మనువలు అయోధ్య రామాచార్యులు గారిని లేపే ప్రయత్నం చేస్తే చనిపోయి ఉన్నారాయన. అది తెలిసి వెళ్ళిపోతున్న జనం అంతా వెనక్కి తిరిగారు. వాళ్ల ముంగడ
అగ్రహారంలో వేదాలు వల్లించిన ఆ కోనసీమ బ్రాహ్మణుడు ఘనాపాటిగా పేరెళ్ళిన ఆ అయోధ్య రామాచార్యులు గారి శవాన్ని అంతా కిందకి దించుతున్నారు. ఆ సీనంతా చూస్తూ వాళ్ల మధ్యలోకి వచ్చిన అరవింద్, శారదా, ఆ పని వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పద, మనకి టైం అవుతుంది అన్నాడు. మామగారి శవాన్ని కాశీ తీసుకెళ్లే పనిలో ఉన్న శారదతో ఇంకో 2 సార్లు అన్నాడు అరవింద్. చాలాసేపు అతని డైలాగులు విన్న శారద రెప్పార్పకుండా ఆ మనిషినే చూస్తూ తన మెడలో అతను కట్టిన పసుపు కొమ్మునే చూసుకుంది. శారద, ఇక్కడి నుంచి మనం షిల్మా స్టేషన్కి వెళ్ళాలి, టైం అవుతుంది, పద అన్నాడు. మెడలో పసుపు తాడుని తీసిన శారద, అతను కట్టిన ఆ పసుపు తాడు అతని చేతిలో పెట్టేసిన శారద, నీకు జన్మ జన్మలకి సెలవంటూ అతనికో పెద్ద నమస్కారం పెట్టింది. అదంతా చూస్తున్న భ్రమర, ఈ అరవింద్ కంటే ఆ డాక్టర్ వెంకటరమణ, భూషణ్ రావు గొప్పవాళ్లు, శారదక్క చేసింది సబబైన పనే అనుకుని చప్పట్లు కొట్టింది.